హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డబ్బా కనెక్ట్స్. ఈ రోజు కన్నప్ప టీజర్ వచ్చింది. మా బావగాడు కూడా ఒకసారి చూసి రియాక్ట్ అవుదామని అన్నాడు. విష్ణు ఏం చేశాడు రా పాపం. ఎందుకు మనం వదిలేయడం, ఎందుకు వాడుకుందాం. సో లెట్స్ వాచ్ అండ్ రియాక్ట్ టు ద కన్నప్ప టీజర్. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో గైస్, చూస్తున్నాం, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా మంది అన్సబ్స్క్రైబ్డే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ట్రై చేస్తున్నాడు, చేద్దాం, చూద్దాం. లేదు అంటే లైక్ విజువలైజేషన్స్ బట్టి చూస్తే కనుక మూవీ కొద్దిగా హైపర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టచ్చేమని అనిపిస్తుంది. అరే ఇందాక శరత్ కుమార్ కూడా ఉన్నారు అందులో. అదే చూసా కాజలే ఒకటైతే చెప్తాను రా బాబా, అంటే ప్రభాస్ గురించి అని కాదు కానీ, బట్ స్టిల్ ఎఫర్ట్స్ పెట్టారని అనిపించింది. ఎక్కడికో వెళ్ళి నాకు అనిపించింది. బట్ స్టిల్ నాకు తెలిసి డి అనే సినిమా డి వింటే మంచి విషయమే గుర్తు. ఇప్పుడు రీసెంట్ గా మోసగాళ్ళు అని చెప్పి ఇలాగే పెద్ద హైప్ ఇచ్చారు, చాలా హైప్ ఇచ్చారు. కాజల్ మనోడు ఎక్కడ హాలీవుడ్ డైరెక్టర్ ఇంగ్లీష్ లో రిలీజ్ చేస్తున్నాం, హాలీవుడ్ రిలీజ్ చేస్తున్నాం, అది చాలా హైప్ ఇచ్చారు. సినిమా చూస్తే బిస్కెట్ తెలిసిందా. తప్పులు జరుగుతాయి కాదనట్లేదు, బట్ అలా అయితే డి తర్వాత ఇంకేం లేవు అని అంటారు. కానీ దేనికైనా రెడీ మూవీ చూస్తావా? దేనికైనా రెడీ. అలాగే నాకు తెలిసి ఇది ఒక రికార్డ్ అని చెప్పలేను కానీ, బట్ స్టిల్ ఇట్ మైట్ మేక్ అ గుడ్ మూవీ అని అంటున్నాను. ఎందుకంటే విజువల్స్ చాలా బాగుంది. అరే ఎవరైనా డైరెక్టర్ పేర్లు వేసుకుంటారు కానీ ఈయనేంట్రా బాబు గెస్ట్ రోల్ చేసిన పేర్లు అన్నీ వేసాడండి. కింద డిస్క్రిప్షన్ లోకి వెళ్ళరా, కనిపిస్తుంది. ముఖేష్ కుమార్ సింగ్ అంటరా. ముఖేష్ కుమార్ సింగ్ ఈజ్ లైక్ బయట ఎవరో డైరెక్టర్ అయింటారు. సిరీసెస్ లాగా వీటిలాగా చేసినట్టున్నాడు ఆయన. హీస్ మోర్ లైక్ అంటే అప్కమింగ్ డైరెక్టర్ లాగే. ఇంకా నాకు తెలిసి ప్రాపర్ డెబ్యూ అయితే ఇదే అనుకుంటాను రా అయింది. అవును, ఫోటోగ్రఫీ కూడా ఎక్కడో బయటోడు షెల్డన్ చావ్. యాక్చువల్లీ విష్ణుతో మెయిన్ ప్రాబ్లం అదేరా, కొంచెం రికగ్నైజ్డ్ డైరెక్టర్ని ఎవరినైనా తీసుకొని చేసుంటే కొద్దిగా గొప్ప వెళ్ళేది, మూవీ వెళ్తుంది. నువ్వు ఎక్కడెక్కడ నుంచో సినిమా డైరెక్టర్లు తీసుకొస్తాడు, చేస్తాడు, డబ్బులు ఖర్చు పెడతాడు, కానీ సుఖం లేకుండా పోద్ది. చూడాలని మెచ్చుతారా మెయిన్ మ్యాటర్ ఏంటంటే అక్కడ టాప్ కమెంట్లు ఇచ్చాడు, ప్రభాస్ అన్న కోసం వచ్చిన వాళ్ళు లైక్ చేయండి అంటే. అయితే అన్ని లైకులు కొట్టాలి అందరూ. అరే చెప్పాను, కాజల్ ఉందిరా ఆమె. కాజలా? అదే వన్ సైడ్ అయ్యి ఓన్లీ ఒక ఫ్రేమ్ ఒక ఫ్రేమ్ లో ఇట్లా జంప్ అయిన వెంటనే, ఇట్లా ఫ్లిప్ అయిన వెంటనే ఒక ఫ్రేమ్ లో ఇలా పడింది టాప్ సైడ్. ఇక్కడ చూడరా, కన్నప్ప ఒక గొప్ప ముక్తి పొందిన భక్తుడు కదా. ఈ ఫైట్లు హంగామా చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. అంతా బాగుండాలని ఆశిస్తున్నా. పాపం. We also hope this movie gives a great achievement for Manchu Vishnu. ఇప్పటికైనా సరే సార్, we sincerely want you to come back, give a comeback. And also like నాకైతే మాత్రం honestly, కానీ నాకు తెలిసిన కన్నప్ప మూవీ వేరురా. భక్త కన్నప్ప అది వేరు. భక్త కన్నప్ప ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ we are seeing right now. He's like a warrior. చాలా హెవీ వార్ సీన్స్ చాలా ఉన్నాయి. వారియర్ తెలిసిన ద ల్యాండ్స్కేప్ అంటే ప్రపంచం, ఆయన చుట్టూ ఉండే ప్రపంచం కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది నాకు. మోడర్న్ కన్నప్ప ఏమో కానీ సర్లే, ఇవన్నీ ఎందుకు. సినిమా బాగుంటే అదే హ్యాపీ, బ్రేక్ ఇస్తాం. ఎట్లా ఫైనల్ గా ఒకటే మాట, టీఎఫ్ఐ బాగుండాలి, డబ్బా కనెక్ట్స్ బాగుండాలి, మనం గుడిసిపోయినా పర్లేదు అంతే. అర్థమైంది కదా విష్ణు గారు. వి హార్డ్లీ వెయిటింగ్ ఫర్ యువర్ కమ్బ్యాక్ అండి. మంచిగా రండి. ఎవరో డెబ్యూటెంట్ డైరెక్టర్ ని మంచి విజువల్స్ తో దిగుతున్నారు. సినిమా బాగుండాలని మేము చాలా టీజర్ అయితే ప్రామిసింగ్ గానే ఉంది, బాగుంది. ట్రైలర్ లో ఇంకా ఎక్కువ విషయాలు మాట్లాడుకుందాం ఖచ్చితంగా. టీజర్ కాబట్టి ఇక్కడతో సెలవు తీసుకోండి. అండ్ ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి,
షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్. బెల్ ఐకాన్ ముఖ్యం.